హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, డీటెయిల్ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి 25,100 దగ్గర మార్కెట్లో క్లోజింగ్ అయింది. 100 పాయింట్స్ అప్ సైడ్ లో క్లోజ్ అయింది. సో అన్ని కూడా గ్రీన్ లో క్లోజ్ అయినాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి న్యూ ఆల్ టైమ్ హైస్. సో సెన్సెక్స్ వచ్చేసి 82,445 లెవెల్ దగ్గర క్లోజ్ చేసింది. 256 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ చేసింది. సో ఇక్కడ మనం డైలీ టైమ్ ఫ్రేమ్ లో చూసామనుకోండి, సో నిఫ్టీలో ఏదైతే మనకి ఇక్కడ ఛానల్ కనిపిస్తుందో అండ్ ఈ ట్రెండ్ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి టాప్. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఏదైనా ఇన్ని రోజుల నుంచి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్స్ బ్రేక్ అయింది కాబట్టి యాజ్ ఆఫ్ నో ఈ ట్రెండ్ లైన్ మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో మార్కెట్ వచ్చేసి 25,100 లెవెల్. ప్రీవియస్లీ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు 25,000 లెవెల్ అండ్ 25,100 లెవెల్ పైన మార్కెట్ ఉంది. స్లైట్లీ అబౌవ్ ప్రైస్ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ ఇంట్రాడేలో మనం చూసామనుకోండి కంప్లీట్లీ సైడ్ వేస్ టు బులిష్ ఉండే, సైడ్ వేస్ ఉండే. ఓకే, సో రేపు మార్కెట్ కనుక ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మార్కెట్ అగైన్ 25,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది అగైన్ మళ్ళీ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్రేక్అవుట్ కాస్త ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో బుల్ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు, అంటే బిలో 25,000 బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు. అప్పటి వరకు బేరిష్ వ్యూ పెట్టుకోకండి క్లియర్లీ. అండ్ అప్ సైడ్ మార్కెట్ కనుక ఏదైతే ఇవాళ హై ఉందో అది బ్రేక్ చేస్తే ఏదైతే ట్రెండ్ ఉందో ఇది, సో 3 డేస్ ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ మార్కెట్ 25,200 వైపు, అండ్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో వెరీ క్లియర్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం దీనికి. సో మార్నింగ్ కూడా అనాలిసిస్ నేను పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ మీకు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షార్ట్ అనాలిసిస్ వీడియో ఇక్కడ పెట్టాను 10:30 అరౌండ్ 10:34 టైంలోనే క్లియర్లీ పెట్టాను. సో ఇక్కడ ఆల్గో లెవెల్ షేర్ చేసి మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి 25,040 అండ్ 25,029 లెవెల్ వచ్చేసి మనకి ఆల్గో లెవెల్స్ ఉండే మార్నింగ్ ఇవాళ. సో మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ దగ్గరలో సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. మార్కెట్లో బేరిష్ అవ్వాలంటే ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయండి అని చెప్పాను. మార్కెట్ అని వచ్చేసి ఇక్కడ స్లో మూమెంటం ఉంది. ట్రేడ్స్ కూడా ఇవాళ తక్కువ క్వాంటిటీస్ లో చేయండి, ఓవర్ ట్రేడింగ్ కూడా చేయకండి అని చెప్పాను. మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ లో పాసిబిలిటీస్ వచ్చేసి మార్కెట్ ఇక్కడ నుంచి మొమెంటం కంటిన్యూషన్ అవుతే మార్కెట్ 25,200 అండ్ 250 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ మార్కెట్ అనేది మొమెంటం చాలా తక్కువ ఉంది. కాకపోతే ప్రైస్ అనేది ఇక్కడ 25,000 లెవెల్ పైన ఏదైతే నిన్నటి హైస్ ఉన్నాయో, సో ఫ్రైడే రోజు ఏదైతే హైస్ ఉన్నాయో దాన్ని లెవెల్స్ పైన మార్కెట్ అయితే హోల్డ్ చేసింది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది కాబట్టి పాజిటివ్ గానే చూడొచ్చు. మార్కెట్ రేపు మనం చూడాల్సింది ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో, సో దగ్గర 25,140 ఆర్ 150 దగ్గర హైస్ ఉన్నాయి. ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్రాస్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు, కంటిన్యూషన్ అవ్వచ్చు ట్రెండ్, అండ్ 25,200 అండ్ 250 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావాలనుకోండి, ఇక్కడ మార్కెట్ 25,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు ఇంట్రాడేలో. ఓకే, ఇది మనకి నిఫ్టీ ప్లాన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ, సో డైలీ టైం ఫ్రేమ్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం ఫస్ట్. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అగైన్ మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది. సో న్యూ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్. సో ఇక్కడ మార్కెట్ లో బ్రేక్అవుట్ అయ్యింది 45 days రేంజ్ తర్వాత ఈ క్యాండిల్ లో. సో ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో దాని పైన మార్కెట్ ఉంది, స్టిల్ ఇంకా స్ట్రాంగ్లీ మార్కెట్ పైన ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఒకవేళ మార్కెట్ రావాలంటే సో మనకి 56,500 బిలో వస్తే అప్పుడు మనం
కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ పైన ఉన్న ఏదైతే ఇవాళటి హైస్ అండ్ నిన్నటి హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే. అండ్ ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా, సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంక్ నిఫ్టీలో కూడా డే హైస్ దగ్గర ఉంది, రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందని టెలిగ్రామ్లో మెన్షన్ చేశాను నేను ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రీవియస్ ఏదైతే డే హైస్ ఉన్నాయో దాని దగ్గరలో ఆల్గో లెవెల్స్ ఉండే. ఇవాళ మార్కెట్ వచ్చేసి 9:15 క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ ఈ దగ్గర నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి 9:15 క్యాండిల్ హైస్ నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కంప్లీట్లీ సైడ్ వేస్ అయింది. ఓకే, సో రేపు మార్కెట్ కనుక 57,000 పైన మార్కెట్ ఉందనుకోండి స్టేబుల్ గా, అప్పుడు మీరు సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఏదైతే ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అవ్వచ్చు 57,000 పైన. సో బేరిష్ అప్పుడు ఆలోచించండి అంటే ఇక్కడ మనకి 56,700 అండ్ దాని కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి వస్తే సో ఇక్కడ అగ్రెసివ్ గా వెళ్ళకండి, కాకపోతే ఇక్కడ నుంచి దీని కిందికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఏదైతే నిన్నటి లోస్ ఉందో అది బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పీ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు, పుల్ బ్యాక్ కోసం రావచ్చు, కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ మనం పీ సైడ్ లో వెళ్ళినప్పటికీ క్వాంటిటీ తక్కువ పెట్టండి. సో అగ్రెసివ్ గా పీ సైడ్ లో ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీలో 56,500 కిందికి మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్ లో కొద్దిగా అగ్రెసివ్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర కన్సాలిడేషన్ జోన్ ఉంది అండ్ ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జోన్ ఉంది. సో ఈ లోస్ అట్లీస్ట్ 2 లోస్ బ్రేక్ చేస్తుంది కాబట్టి మార్కెట్ లో 56,500 కిందికి వెళ్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేరిష్ లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. 56,000 లెవెల్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు, ఈ లెవెల్స్ కిందికి వస్తే బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 57,000 పైన మార్కెట్ ఉంటే ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో బుల్లిష్ ట్రెండ్ అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సి సైడ్ లో హోల్డ్ చేయవచ్చు అప్ సైడ్ కి. ఓకే, అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ లోనే ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ మనం చూసే ముందు సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను సెన్సెక్స్ ది. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్ మనం ఏదైతే బ్రోకర్ చార్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంటే పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్ కూడా హయ్యర్ ఐసే ఉంది అండ్ ఇక్కడ ఇవాళ మార్కెట్ లో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్. మార్కెట్ వచ్చేసి సైడ్ వేస్ లో ఉండే కంప్లీట్లీ. అండ్ కాకపోతే ఇక్కడ ఏదైతే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేయలేదు, ఏదైతే ప్రీవియస్ సెషన్ హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేయలేదు. అండ్ ఇవాళ లో కూడా దాని దగ్గరలో ఉన్నది, ఇక్కడ మీరు చూసారంటే దాని దగ్గరలోనే లో ఉంది. అండ్ మార్కెట్ వచ్చేసి బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 82,100 ఆర్ 82,000 లెవెల్ కింద బేరిష్ ప్లాన్ చేయవచ్చు రేపటికి సెన్సెక్స్ లో. అండ్ బులిష్ ఎప్పుడు ప్లాన్ చేయవచ్చు అంటే మార్కెట్ వచ్చేసి 82,700 లెవెల్ పైన మార్కెట్ ఉంటే ఇక్కడ సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది అండ్ ఈ లెవెల్స్ లో క్వాంటిటీ తక్కువ పెట్టి సి సైడ్ లో ట్రై చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ స్టిల్ ఇంకా కూడా బులిష్ లో ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టి బులిష్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు తక్కువ క్వాంటిటీలో. వన్స్ మార్కెట్ ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో క్లియర్ చెప్పాలంటే సెన్సెక్స్ కూడా స్టిల్ ఇంకా కూడా బులిష్ లో ఉంది. అండ్ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ సెషన్ ఒక హైస్ హోల్డ్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ప్రీవియస్ సెషన్ ఒక ఏదైతే ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ఈ జోన్ ఏదైతే లోస్ బ్రేక్ చేస్తే అప్పుడే బేరిష్ అవ్వండి. 82,100 82,000 లెవెల్ కిందనే బేరిష్ అవ్వచ్చు. అప్పటి వరకు బేరిష్ ఆలోచించకండి. మార్కెట్ 82,600 ఆర్ 700 పైన మార్కెట్ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటుంది. ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, క్లియర్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి నిఫ్టీ సెన్సెక్స్ ది, ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను సెన్సెక్స్ ది. సో డైలీ టైం ఫ్రేమ్ లో సెన్సెక్స్ చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ క్యాండిల్ మార్కెట్ లో బ్రేక్అవుట్ క్యాండిల్, ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో యాజ్ ఆఫ్ నో ఇది మనకి సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ 82,300 లెవెల్ ఇక్కడ మనకి స్పాట్ లెవెల్ ఒక సపోర్ట్ ఉంది. మార్కెట్ 82,300 లెవెల్ 82,000 లెవెల్ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ కింద ఉంటేనే బేరిష్ అవ్వండి, అప్పటి వరకు బేరిష్ అవ్వద్దు. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బులిష్ లో ఉండొచ్చు. అండ్ అప్ సైడ్ లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, దగ్గర ఈ క్యాండిల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. ఈ వాలెట్ హై కూడా కొద్దిగా రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేయవచ్చు 82,669. సో ఇవాళటి హైస్ కన్ఫర్మేషన్. మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి స్లైట్లీ ఇక్కడ మనకు ఒక దోజీ క్యాండిల్ లేకుంది కాబట్టి మార్కెట్ ఇవాళటి హైస్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. 82,700 బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్ ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 83,000 లెవెల్ వరకు అండ్ 83,200 83,500 లెవెల్ టార్గెట్స్ వరకు సెన్సెక్స్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి 81,700 ఆర్ 81,800 లెవెల్ దగ్గర అండ్ ఇక్కడ మనకి 82,300 లెవెల్ 82,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. మార్కెట్ డిపాన్ బై ఆలోచించవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి ఫర్దర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ బ్రేక్అవుట్ అవ్వకుండా మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అది మనకి ఫేక్ బ్రేక్అవుట్ ఎలా తెలుసుకోవాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయకుండా ఏదైతే ఇవాళటి లోస్ అండ్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ హైస్ ఉందో దాని కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతే అప్పుడు మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు 82,000 ఆర్ 82,300 కిందికి వస్తేనే. అండ్ ఇక్కడ క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి బికాస్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ బుల్లిష్ లో ఉంది కాబట్టి మనం దానికి రివర్సల్ లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ఇక్కడ ఏదైతే రివర్సల్ ప్లాన్ చూసి. సో మార్కెట్ వచ్చేసి ఈ పుల్ బ్యాక్ లో మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ ఎప్పుడు అగ్రెసివ్ గా వెళ్ళొచ్చు అంటే అట్లీస్ట్ మార్కెట్ 81,700 ఆర్ 81,600 కిందికి వెళ్తేనే అప్పుడు మీరు పీ సైడ్ లో అగ్రెసివ్ గా వెళ్ళొచ్చు. ఓకే సో ఈ పాయింట్ ఈ జోన్ లో ఉన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకే సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వెరీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీకి వెళ్తాను. సో నిఫ్టీ వచ్చేసి 25,100 లెవెల్ అండ్ 25,000 లెవెల్ దగ్గర చూస్తే 25,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 25,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 25,000 to 25,500 ఒక రేంజ్ కనిపిస్తుంది నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో. సో దగ్గరలో సపోర్ట్ వచ్చేసి 25,000 అండ్ 25,100 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. ఓకే అండ్ అప్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి 25,200 లెవెల్ అండ్ 25,300 లెవెల్ అండ్ 25,500 లెవెల్ రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 25,500 లెవెల్ దగ్గర ఎక్కువగా ఉంది అండ్ 25,000 లెవెల్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 25,000 అండ్ 25,000 పైన మనకి 25,100 కూడా ఉంది అండ్ ఇక్కడ 25,100 దగ్గర కాల్ సైడ్ స్లైట్లీ రెసిస్టెన్స్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ మీరు చూసినట్టు పుట్ సైడ్ 65 ఉంది, ఇక్కడ 88 ఉంది అండ్ దాని 25,200 దగ్గర కూడా 88. స్లైట్లీ 25,100 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది, 25,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అండ్ 25,500 తెలుసు కాల్ రేటింగ్. ఈ కాల్ రేటింగ్ ఎక్కువగా మనకి ఈ ప్లేసెస్ లో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది 25,000 లెవెల్ దగ్గర అండ్ దాని కిందికి వెళ్తే మార్కెట్ వచ్చేసి 24,700 అండ్ 24,500 సపోర్ట్ లెవెల్స్ యాజ్ పర్ డేటా నిఫ్టీలో. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే US30 యాజ్ ఆఫ్ నో 40 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి US Tech 100 వచ్చేసి 14 పాయింట్స్. గ్లోబల్ మార్కెట్స్ లో US మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ 182 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అండ్ హ్యాంగ్సెంగ్ పాజిటివ్ లో కనిపిస్తుంది 220 పాయింట్స్. సో ఏషియన్ మార్కెట్స్ US మార్కెట్స్ రెండు పాజిటివ్ లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్ కాయిన్ కి వెళ్దాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ చార్ట్ పెడతాను. సో ఫస్ట్ బిట్ కాయిన్ చూసినట్టయితే ఇక్కడ యాజ్ ఆఫ్ నో క్రిప్టో బిట్ కాయిన్ చూసినట్టయితే ఏదైతే మనం స్కాల్పర్ స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్, సో దాన్ని బేస్ చేసుకొని చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్ ట్రెండ్ వచ్చేసి బుల్లిష్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్లీ సిగ్నల్ వచ్చింది బై సిగ్నల్ అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ లో మన బై సిగ్నల్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్టయితే 1:3 దగ్గరగా రివార్డ్ ఇచ్చింది. ఓకే సో ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ కూడా ఇచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మీరు సెల్ సిగ్నల్ కనుక ఎంట్రీ తీసుకున్నట్టయితే సో ఈ క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ క్రాస్ ఓవర్ పైన మార్కెట్ ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎప్పుడైతే బై సిగ్నల్ వచ్చిందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 240 పాయింట్స్ లాస్ అయితే ఇక్కడ మనకి చూడండి 1:3 వచ్చింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో సో అది మనకి
బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది క్లియర్లీ. అండ్ ఇక్కడ సెల్ సిగ్నల్, బై సిగ్నల్ ఇస్తుంది. మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ట్రేడ్స్ చూపిస్తాను నేను. సో ఒక 4 to 5 ట్రేడ్స్ మీరు చూసారనుకోండి, క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఒక సెల్ సిగ్నల్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత మనం ఫ్లిప్ చేసాం బై సిగ్నల్. సో దాంట్లో 1:3 వచ్చింది. దానికన్నా ముందు ట్రేడ్ చూడండి, దానికన్నా ముందు ట్రేడ్ బై సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసినా సరే దీని కింద స్టాప్ లాస్ వచ్చేసి క్రాస్ ఓవర్ కింద. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా మనకి ట్రేడ్ వచ్చేసి 1:2 or 2.5 అట్లీస్ట్ ఇచ్చింది. అండ్ స్టాప్ లాస్ వచ్చినప్పుడు కూడా స్టాప్ లాస్ చిన్నగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది ఈ క్యాండిల్లో. అండ్ ఈ క్యాండిల్లో సెల్ సిగ్నల్ వచ్చింది, ఈ క్యాండిల్లో బై సిగ్నల్. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ మనకి ఎస్ఎల్ హిట్ అయితే, అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ 800 పాయింట్స్ టార్గెట్ హిట్ అయింది. సో 1:2 వచ్చింది. సో ఇక్కడ మనం లాస్ అయినా ఇక్కడ కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, సెల్ సిగ్నల్లో మనకి లాస్ అయింది ఒక ట్రేడ్. తర్వాత ట్రేడ్ మనకు చూసినట్టయితే 1:3 రిటర్న్స్ ఇచ్చింది. దానికన్నా ముందు ట్రేడ్ చూద్దాం. సో దానికన్నా ముందు ట్రేడ్ మీరు చూసినట్టయితే, దానికన్నా ముందు ట్రేడ్ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది మనకి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి సిగ్నల్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది మీకు. 1:4 రిటర్న్స్ ఇచ్చింది, 1:4 or 1:5 రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మీరు సెల్ సిగ్నల్ మీరు చూసారనుకోండి, సెల్ సిగ్నల్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది, ఆల్మోస్ట్ 1:3 రిటర్న్స్ వచ్చింది. సో ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎవరైతే మన ప్రీమియం ఛానల్ మెంబర్స్ కానీ ఇండివిజువల్ గా ట్రేడ్ చేస్తున్నారు. సో మీరు కూడా ట్రేడ్ చేయాలనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ మీరు మొత్తం కూడా నేర్చుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ లో చేసి పెట్టాను ఫ్రీ మాస్టర్ క్లాస్. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ప్లేలిస్ట్ లోకి వెళ్ళిన తర్వాత సో క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఆ 10 వీడియోస్లో ఏదైతే ఇక్కడ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేశాను. అండ్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, ట్రేల్ ఎలా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉండాలి, ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ మాస్టర్ క్లాస్లో ఉంది. వెళ్ళి చూడండి. చూసిన తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ ఉందో ఆ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ మీరు చూసారనుకో, క్రిప్టో ప్రీమియం ఛానల్ టీటీటీ ఉంది కదా, సో దీని యాక్సెస్ కూడా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇండివిజువల్ గా పీపుల్ ఆర్ ట్రేడింగ్ అనమాట. సో ఎవరైతే గ్రూప్ లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఇక్కడ సిగ్నల్స్ వచ్చినప్పుడు షేర్ చేస్తాను. సో కొన్నిసార్లు బిజీగా ఉన్నప్పుడు షేర్ చేయను, బట్ రెగ్యులర్ గా అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అలర్ట్స్ వచ్చినప్పుడు అలర్ట్స్ ఇక్కడ షేర్ చేస్తాను. అండ్ దాంతోపాటు ట్రేడ్స్, వ్యూస్ అన్నీ షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి ప్రాఫిట్స్ చేసిన వాళ్ళ స్క్రీన్ షాట్స్ ఇవి. ఓకే, సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మనం ఇండియన్ మార్కెట్సే కాదు, క్రిప్టో మార్కెట్స్లో కూడా మంచి ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంది. సో ఒకసారి డైవర్సిఫై అయ్యి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి క్రిప్టో మార్కెట్స్లో. సో క్రిప్టో మార్కెట్స్ 24/7 ఉంటుంది. ఈవెన్ సాటర్డే, సండే కూడా ట్రేడ్ చేయవచ్చు. అండ్ క్రిప్టోస్లో వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మన మార్కెట్స్ కన్నా ఎక్కువ వాల్యూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఎందుకు ట్రేడ్స్ చేయొచ్చు అంటే, డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, సో బిట్ కాయిన్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా ఒక సైడ్ వేస్ జోన్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ జోన్ లో ఉంది. కాకపోతే ఇంట్రాడేలో బిట్ కాయిన్ వచ్చేసి ఎవ్రీ డే అట్లీస్ట్ 2000 to 2500 ఈజీగా మొమెంటం వస్తాయి. సో ఆ మొమెంటం మనం చిన్న టైం ఫ్రేమ్ లో క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి బుల్లిష్ స్ట్రక్చరే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ యాక్షన్ వచ్చేసి హయ్యర్ ఐసే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ జోన్ దగ్గర మార్కెట్ వచ్చేసి కన్సాలిడేషన్ జరిగింది, అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ అగైన్ వచ్చేసి ఈ పాయింట్ సపోర్ట్ తీసుకొని అగైన్ ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ దగ్గరలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి బిట్ కాయిన్ వచ్చేసి మనకి చూసినట్టయితే 1,10,000 అండ్ 1,10,000 అబౌవ్ 1,11,000 దగ్గరలో ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే మళ్ళీ న్యూ
ఆల్ టైమ్ హైస్ బిట్ కాయిన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ $1,15,000 and $1,20,000 వరకు కూడా బిట్ కాయిన్ వెళ్ళొచ్చు. బట్ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ లో. సో ఇక్కడ ఫ్యూచర్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సో ఇక్కడ ఎక్స్పైరీ అనేది లేదు, మంత్లీ ఎక్స్పైరీ అనేది లేదు, కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. సో ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. క్రిప్టో ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.